హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీలో భాగంగా విష్ణు కుండినుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనం హిస్టరీలో భాగంగా ఫస్ట్ శాతవాహనులు పూర్తిగా చదువుతాం, ఇక్ష్వాకులు కూడా కవర్ చేస్తాం మొత్తంగా. తర్వాత విష్ణు కుండినులు కానీ వేములవాడ చాళుక్యులు కానీ వీరిని కొంచెం లైట్గా చూసుకుంటాం, అంత ఇంపార్టెంట్ కాదేమో. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువగానే వస్తున్నాయి. సో వీటిని కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ కాకతీయుల టాపిక్ వెళ్లకుండా ఈ టాపిక్ని కూడా కవర్ చేయండి. అట్లీస్ట్ ఇందులో రాజుల యొక్క బిరుదులు కానీ వారి కాలం నాటి సాహిత్యం గ్రంథాలు ఏ విధంగా ఉన్నాయి అలాంటివైనా ఫోకస్ చేస్తే అట్లీస్ట్ 1 మార్క్ అన్నా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అట్లీస్ట్ కొన్ని మార్క్స్ అయినా మీకు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా రివిజన్లో భాగంగా. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి విష్ణుకుండినుల యొక్క రాజ్యం యొక్క స్థాపన, మతం, అధికార భాష ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వంశస్థాపకుడు విష్ణుకుండిని రాజ్యం యొక్క వంశస్థాపకుడు ఎవరంటే ఇంద్రవర్మ. ఇంద్రవర్మ. వీరు పోషించిన మతం వచ్చేసి వైదిక మతాన్ని వీరు ఆదరించారన్నమాట. వీరి రాజభాష సంస్కృతం, వీరి యొక్క రాజభాష. వీరు ఏ దైవాన్ని ప్రార్థించారంటే వీరి యొక్క కులదైవం ఏంటంటే శ్రీ పర్వత స్వామి, అంటే శ్రీశైల మల్లికార్జున స్వామి వీరి యొక్క కులదైవం. ఈ రాజులందరిలో విష్ణుకుండినుల రాజులందరిలో గొప్పవాడు ఎవరంటే 2వ మాధవవర్మ. రాజులందరిలో గొప్పవాడు ఈయన. వీరి యొక్క రాజలాంఛనం ఏంటంటే పంజా ఎత్తిన సింహం వచ్చేసి వీరి యొక్క రాజలాంఛనం. అండ్ అదేవిధంగా రాజులందరిలో చిట్ట చివరివాడు ఎవరంటే మంచన భట్టారక వర్మ చిట్ట చివరివాడు. గొప్పవాడు 2వ మాధవవర్మ. వంశస్థాపకుడు ఇంద్రవర్మ. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీరి రాజధానికి సంబంధించి చూద్దాం. వీరి యొక్క రాజధాని వచ్చేసి ఇంద్రపాల నగరం, కీసర, అమరపురం, దెందులూరు వీరి యొక్క రాజధానులు. అండ్ మొట్టమొదటి రాజధాని ఏదంటే అమరపురం. ఈ అమరపురం ప్రజెంట్ ఏ డిస్టిక్ అంటే మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ అనేది అమరపురంగా పిలుచుకున్నారు అప్పట్లో. మహబూబ్ నగర్ డిస్టిక్ అమ్రాబాద్ మండల కేంద్రంలో ఈ అమరపురం అనేది ఉండేది. నెక్స్ట్ 2వ రాజధాని ఇది వచ్చి దెందులూరు. ఇది ఎక్కడ ఉందంటే ఈ విష్ణుకుండిల యొక్క 2వ రాజధాని దెందులూరు ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ దెందులూరు అనే గ్రామం అనేది ఉంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి శాసనాల గురించి తెలుసుకుందాం. వాటి యొక్క ప్రత్యేకతల గురించి కూడా వీడియోలో తెలుసుకుందాం. తుమ్మలగూడెం శాసనం. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది విష్ణుకుండిల గురించి సమగ్రంగా వివరించే శాసనం అన్నమాట. ఏ శాసనం? తుమ్మలగూడెం శాసనం. విష్ణుకుండిల గురించి సమగ్రంగా వారి యొక్క చరిత్రను వివరించే శాసనం. దీన్ని ఎవరు వేయించారంటే మొదటి గోవిందవర్మ వేయించాడు. ఏ శాసనం? తుమ్మలగూడెం శాసనాన్ని వేయించింది ఎవరంటే మొదటి గోవిందవర్మ. అండ్ అదేవిధంగా ఇతను ఇంకొన్ని శాసనాలను కూడా వేయించాడు. ఇంకోటి వచ్చేసి ఇంద్రపాలనగర శాసనం. ఎవరు వేయించారు? మొదటి గోవిందవర్మ, 1వ గోవిందవర్మ ఈ శాసనాన్ని వేయించాడు. దీని యొక్క స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం అన్నమాట. ఇది తొలి సంస్కృత శాసనం. తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం ఇంద్రపాలనగర శాసనం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈయన తుమ్మలగూడ శాసనాన్ని వేయించారని చెప్పాను కదా, విష్ణుకుండిల గురించి సమగ్రంగా వివరిస్తుందని. అండ్ అదేవిధంగా చైతన్యపురి శాసనాన్ని కూడా ఈయన వేయించడం జరిగింది. ఎవరు? 1వ గోవిందవర్మ. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే తెలంగాణలో తొలి ప్రాకృత శాసనం అన్నమాట. చైతన్యపురి శాసనం వచ్చేసి తొలి ప్రాకృత శాసనం. ఇంద్రపాలనగర శాసనం వచ్చేసి తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం. గుర్తుంచుకోండి. ఇంద్రపాలనగర శాసనం అంటే తొలి సంస్కృత శాసనం. అండ్ చైతన్యపురి శాసనం అంటే తొలి ప్రాకృత శాసనం. తెలంగాణలో లభించిన తొలి ప్రాకృత శాసనం ఏది అంటే చైతన్యపురి శాసనం. ఇది ఎవరికి సంబంధించిందంటే విష్ణుకుండినులకు సంబంధించింది. ఎవరు వేయించారంటే 1వ గోవిందవర్మ వేయించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఈయనకు సంబంధించిన శాసనాలు తుమ్మలగూడెం శాసనం, ఇంద్రపాలనగర శాసనం అండ్ అదేవిధంగా చైతన్యపురి శాసనం. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి విష్ణుకుండిన రాజుల అందరిలో బౌద్ధ మతాన్ని ఆచరించిన ఏకైక రాజు ఎవరంటే 1వ గోవిందవర్మ. గుర్తుంచుకోండి. బౌద్ధ మతాన్ని ఆచరించిన ఏకైక రాజు 1వ గోవిందవర్మ. అండ్ ఇతని గురించి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే తొలి రాజులలో విష్ణుకుండిల యొక్క తొలి రాజులలో గొప్పవాడు ఈయన 1వ గోవిందవర్మ. అండ్ అగ్రగణ్యుడు గొప్పవాడు అంటే 1వ గోవిందవర్మ. తొలి రాజులలో అని అడిగినప్పుడు 1వ గోవిందవర్మ అని పెట్టాలి. రాజులందరిలో అన్నప్పుడు వచ్చేసి 2వ మాధవవర్మ అని పెట్టాలి. గుర్తుంచుకోండి. తొలి రాజులలో గొప్పవాడు ఎవరంటే 1వ గోవిందవర్మ. రాజులందరిలో గొప్పవాడంటే 2వ మాధవవర్మ. గుర్తుంచుకోండి. అండ్ ఇది నీకు ఇంకో స్పెషాలిటీ ఏంది? బౌద్ధ మతాన్ని ఆచరించిన ఏకైక రాజు కూడా ఇతన్ని. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ రాశాను. విష్ణుకుండినుల రాజులందరిలో గొప్పవాడు 2వ మాధవవర్మ.
ఎవరు? రెండవ మాధవవర్మ. తొలి రాజులు అన్నప్పుడు 1వ గోవిందవర్మ అని గుర్తుంచుకోండి, మిస్టేక్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి రెండవ మాధవవర్మ గురించి కొన్ని స్పెషాలిటీ ప్రత్యేకతలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే పురుషమేధ యాగం చేసిన మొదటి రాజు. దేశంలోనే పురుషమేధ యాగం చేసిన మొదటి రాజు ఎవరు? రెండవ మాధవవర్మ. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. దేశంలోనే మొట్టమొదటిసారి పురుషమేధ యాగం చేసిన రాజు ఎవరు అంటే రెండవ మాధవవర్మ అని గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా ఆంధ్రుల చరిత్రలోనే నరమేధ యాగం అంటే పురుషమేధ యాగమే చేసిన ఒకే ఒక రాజవంశం ఏదంటే విష్ణుకుండినులు. ఆంధ్రుల చరిత్రలో పురుషమేధ యాగం చేసిన ఒకే ఒక రాజవంశం కూడా విష్ణుకుండినులు. రాజు ఎవరంటే రెండవ మాధవవర్మ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈయనకు వచ్చి బిరుదు వచ్చేసి జనాశ్రయ అనే బిరుదు ఉంది ఈయనకు. రెండవ మాధవవర్మకి జనాశ్రయ అనే బిరుదు ఏ రాజుకు చెందిందంటే రెండవ మాధవవర్మ యొక్క బిరుదు. ఈయన యొక్క శాసనాలు గురించి కూడా తెలుసుకుందాం. వేల్పూరు శాసనం ఒకటి, ఈపూరు శాసనం, ఈపూరు 1 శాసనం, ఖానాపూర్ శాసనం. గుర్తుంచుకోండి, వేల్పూరు, ఈపూరు, ఖానాపూరు. పూరు అని గుర్తుంచుకోండి రెండవ మాధవవర్మ యొక్క శాసనాలని. వేల్పూరు, ఈపూరు 1 శాసనం. నెక్స్ట్ వచ్చేసి ఖానాపూర్ శాసనం. ఈ 3 శాసనాలు రెండవ మాధవవర్మకి సంబంధించినవి. నెక్స్ట్ ఈయన యొక్క గ్రంథం ఒకటి ఇంపార్టెంట్, జనాశ్రయ చందో విచ్చితి గ్రంథం. ఎవరిది అంటే రెండవ మాధవవర్మ రచించాడు జనాశ్రయ చందో విచ్చితి యొక్క గ్రంథం. ఈ గ్రంథం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది తెలుగులో రచించబడ్డ మొట్టమొదటి సంస్కృత లక్షణ గ్రంథం అంట. మొట్టమొదటి సంస్కృత లక్షణ గ్రంథం గుర్తుంచుకోండి. జనాశ్రయ చందో విచ్చితి ఎవరు రచించారంటే రెండవ మాధవవర్మ. ఈయన రాజులందరిలో గొప్పవాడు అండ్ అదేవిధంగా పురుషమేధ యాగం చేసిన మొదటి రాజు దేశంలోనే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మూడవ మాధవవర్మ. ఈయన యొక్క బిరుదులు వచ్చేసి త్రికూట మలయాధిపతి అండ్ అదేవిధంగా అలిసిత వివిధ దివ్య. మూడవ మాధవవర్మ యొక్క బిరుదు త్రికూట మలయాధిపతి, అలిసిత వివిధ దివ్య. గుర్తుంచుకోండి. నెక్స్ట్ మహాకవి అనే బిరుదు ఏ రాజుదంటే విక్రయేంద్రవర్మ. మొదటి విక్రయేంద్రవర్మ యొక్క బిరుదు మహాకవి. అండ్ ఉత్తమాశ్రయుడు అనే బిరుదు వచ్చేసి రెండవ విక్రయేంద్రవర్మ బిరుదు. మొదటి విక్రయేంద్రవర్మ బిరుదు వచ్చేసి మహాకవి, రెండవ విక్రయేంద్రవర్మ బిరుదు వచ్చేసి ఉత్తమాశ్రయుడు. అండ్ అదేవిధంగా ఈయన వేయించిన శాసనం ఏంటంటే చిక్కుళ్ళ తామ్ర శాసనం. ఎవరిది? రెండవ విక్రయేంద్రవర్మ. అది చిక్కుల తామ్ర శాసనం. గుర్తుంచుకోండి, ఉత్తమాశ్రయుడు, చిక్కుల తామ్ర శాసనం. గుర్తుంచుకోండి, ఉత్తమ, తామ్ర, చిక్కుల తామ్ర శాసనం అని గుర్తుంచుకోండి. మహాకవి ఎవరి బిరుదు అంటే విక్రయేంద్రవర్మ, అంటే మొదటి విక్రయేంద్రవర్మ యొక్క బిరుదు మహాకవి. నెక్స్ట్ వీరి కాలంలో ఘటికలు అని వేటిని అంటారంటే వైదిక విద్యాలయాలు. అంటే వైదిక మతాన్ని బోధించేవారన్నమాట ఈ ఘటికలలో. వీటిని ఘటికలు అంటే వైదిక విద్యాలయాలని గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా వీరి కాలంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చెలామణి అయ్యాయి. అంటే నాణేలతో పాటు గవ్వల్ని కూడా వీళ్ళు ద్రవ్యంగా వాడేవారు అన్నమాట. నాణేలు వచ్చేసి రాగి ప్లస్ ఇనుము కాంబినేషన్లో ఉండేవి వీరి కాలంలో నాణేలతో పాటు గవ్వల్ని కూడా వీరు ద్రవ్యంగా యూజ్ చేశారన్నమాట. నెక్స్ట్ వీరి కాలంలో దివ్యాలు అంటే ఏంటంటే న్యాయ విధులకు సంబంధించి వాటిని దివ్యాలు అనేవారు. న్యాయ విధులను ఏమంటారు? దివ్యాలు అనేవారు. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. వీరి కాలంలో న్యాయం ఏ విధంగా ఉందంటే గుర్తుంచుకోండి. చింతకాయలు అమ్ముకునే ఒక స్త్రీ కొడుకు పైన ఏమరుపాటున తన రథాన్ని పోనిచ్చి చంపిన తన కుమారునికి మాధవవర్మ ఉరిశిక్ష వేయించాడు. అంటే తన కొడుకు మాధవవర్మ యొక్క కొడుకు ఒక అబ్బాయి పైన రథాన్ని ఏమరుపాటుగా పోనిచ్చిన కారణంగా తన కొడుకుకే ఉరిశిక్ష విధించాడు. సో అర్థం చేసుకోండి వీరి కాలంలో న్యాయం ఎట్లా ఉండేది అనేది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇచ్చాను. అంటే ఇది రియలే వాస్తవం అన్నమాట. సో ఇక్కడ కొంచెం మీకు ఇంకా డెప్త్ గుర్తుకుంటుంది కదా అని నార్మల్గా చెప్పొచ్చు, బట్ కొంచెం రాసి పెడితే మాత్రం మీకు ఇంకా ఎక్కువగా గుర్తుంటుందని ఇక్కడ రాశాను, గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా రెండవ మాధవవర్మకు సంబంధించినది ఈయన యుద్ధంలో గెలిచినప్పుడు ఒక్కో విజయానికి గుర్తుగా కీసరగుట్ట పైన ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించాడన్నమాట. తన యుద్ధంలో గెలిచినప్పుడు ప్రతి విజయానికి ఒక కీసరగుట్ట పైన ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించిన రాజు ఎవరంటే రెండవ మాధవవర్మ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఏంటంటే బొజ్జన్నకొండ. ఇలా అడగచ్చు, బొజ్జన్నకొండ ప్రముఖ బౌద్ధ క్షేత్రమా, జైన క్షేత్రమా
అని అడిగితే మాత్రం గుర్తుంచుకోండి. బొజ్జన్నకొండ ఎవరి కాలం నాటి ప్రముఖ బౌద్ధ క్షేత్రం అంటే విష్ణుకుండిన కాలం నాటి ప్రముఖ బౌద్ధ క్షేత్రం. అండ్ అదేవిధంగా బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు కూడా వీరే విష్ణుకుండినులు. బౌద్ధ మతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు విష్ణుకుండినులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో కొన్ని ఇంపార్టెంట్ గ్రంథాల గురించి తెలుసుకుందాం. న్యాయసేనుడు ధర్మాముక్తంని రచించాడు. ఏ భాషలో అంటే కన్నడం భాషలో ఈయన రచించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దిగ్నాగుడు, వీరి యొక్క రచన ప్రమాణ సముచ్చయం. దీన్ని సంస్కృతంలో రచించడం జరిగింది, ప్రమాణ సముచ్చయం. నెక్స్ట్ వచ్చేసి దుగ్గిపల్లి దుగ్గన యొక్క గ్రంథం వచ్చేసి నాచికేతోపాఖ్యానం. దుగ్గిపల్లి దుగ్గనది ఏంటి? నాచికేతోపాఖ్యానం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే అది పూర్తిగా బలపడిందన్నమాట. వీరి కాలం నాటికి వర్ణ వ్యవస్థ అనేది పూర్తిగా బలపడిపోయింది, గుర్తుంచుకోండి. ఇవేనండి ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొన్ని వీడియోస్ని నేను తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.